మన ఇడ్లీలు రెడీ అయిపోయాయి. ఇక్కడ పెట్టేద్దాం. మరి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2 మినిట్స్ అలాగే రెస్ట్ చేయండి. ఆ తర్వాత మూత తీసేసి, మూత తీసిన తర్వాత కూడా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మనం ఇడ్లీలు ట్రేలో నుంచి తీసే ముందు ఒక 2 మినిట్స్ వెయిట్ చేసి తీస్తే మనకి నీట్గా కింద అంటుకోకుండా చక్కగా వస్తాయి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసేద్దాం. వేడి వేడిగా చక్కగా కొంచెం ఏదైతే ఎక్స్ట్రాగా వాటర్ ఉందో అది కొంచెం సైడ్లో వచ్చేసింది, కానీ ఏం పర్వాలేదు. చూడండి, ఇలా ముట్టుకుంటే మనకి అంటుకోకుండా ఉంటే పర్ఫెక్ట్గా మన ఇడ్లీలు రెడీ అయినట్టే. వేడి వేడి ఆవిరి మెల్లిగా ఇలా ఆవిరితో కొర్రల వాసన గుమ్మగుమ్మలాడిపోతుంది. ఇప్పుడు మనం ఒక స్పూన్ తీసుకుని, నెయ్యి రాసాం కాబట్టి అంటుకోదు, కానీ కొంచెం రెస్ట్ చేసి తీస్తే అస్సలే అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుంది. చూడండి, చక్కగా సాఫ్ట్గా ఉంటాయి. ఇది యాక్చువల్గా నేను కాజు వేసుకోలేదు. ఎప్పుడు ఈ కొర్రల్ని రైస్ లాగా చేసుకోకుండా అప్పుడప్పుడు మీరు ఇలా ఇడ్లీ రూపంలో కూడా చేసుకోవచ్చు, అలాగే దోశలు కూడా వేసుకోవచ్చు. హెల్దీగా చక్కగా అప్పుడప్పుడు పిల్లలకి కూడా ఇలా ఇడ్లీల రూపంలో చేసి పెట్టినా కూడా హ్యాపీగా తినేస్తారు తెలియకుండా. కొంచెం ఇంకా టేస్టీగా ఉండాలంటే మీరు ఏం చేయండి అంటే కాస్త మంచి చట్నీ ఇచ్చేసేయండి. హ్యాపీగా ఇది తినేస్తారు. మా ఇంట్లో అయితే కొంచెం కారం చట్నీ కావాలి, అది ఏ ఇడ్లీ అయినా ఏదైనా. సూపర్ టేస్టీగా యమ్మీగా ఉంది. మరి తప్పకుండా ఈ సింపుల్ అయిన రెసిపీని ట్రై చేయండి. కొర్రల ఇడ్లీ తయారు చేయు విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో కొర్రల్ని కొద్దిగా పెరుగు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లోకి మార్చుకుని అందులో అరగంట పాటు నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వని నీళ్లు మొత్తం తీసేసి వేసుకోవాలి. ఆ తర్వాత మరొక ప్యాన్ తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసుకుని ఆవాలు, జీలకర్ర, అలాగే మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకుని 1 నిమిషం పాటు చక్కగా పప్పు వేగేంత వరకు వేగనివ్వాలి. ఆ తర్వాత ఇందులో చిటికెడు ఇంగువ కూడా వేసుకుని మరొక నిమిషం పాటు వేగనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ వేగిన పప్పుని బౌల్లోకి మార్చుకోవాలి. చక్కగా మిక్స్ చేసి ఆ తర్వాత తగినంత సాల్ట్ వేసుకుని మరొకసారి మిక్స్ చేసుకుని ఇందులో కావాలంటే మజ్జిగ లేదా వాటర్ వేసుకుని ఇడ్లీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకుని కొద్దిగా నెయ్యి అప్లై చేసి గార్నిష్ కోసం కాజుపప్పు పెట్టుకుని ఈ ఇడ్లీ మిక్చర్ని దానిపై వేసుకుని స్టీమర్లో ఒక 10 లేదా 12 నిమిషాల పాటు స్టీమ్ చేసుకుని వేడిగా డైరెక్ట్గా ఇలాగే సర్వ్ చేసినా చాలా బాగుంది. మరి అలాగే ఈరోజు ఒక చక్కటి కూర, అంటే నార్త్ ఇండియాలో వాళ్ళు పొళ్ళు అన్నీ వేసి చేసుకుంటారు. ఈరోజు జీడిపప్పు పొడి వేసి చేసుకుందాం. దీంట్లో పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసేసుకుందాం. వేసుకొని ఇప్పుడు వీటిని కుక్ చేసుకొని కొంచెంగా నీళ్లు కూడా పోసేసుకుందాం. దీన్ని ఆ పచ్చి వాసన, అల్లంలో ఉన్న పచ్చి వాసన వెళ్ళిపోయేంత వరకు కుక్ చేసుకుందాం. దీంతోపాటు ధనియాల పొడి, అలాగే కారం, ప్రతిరోజు మన వంటల్లో వాడే కారము, పసుపు, ధనియాల పొడి ఇవన్నీ మన స్వస్తిక్ స్పైస్ వాళ్ళవే. అయితే కారపొడి మనం వంటల్లో వాడుకున్నప్పుడు రుచిని మరింత పెంచుతుంది. కానీ మరొకటి, నాణ్యత ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటుందో మనం చేసే వంటలు చక్కగా చాలా కాన్ఫిడెన్స్తో ఎంజాయ్ చేయొచ్చు. మంచి బ్రాండ్గా ఒక మంచి పేరు పొంది మన భారతదేశంలో అతి ఎక్కువగా అమ్ముడుపోతున్న మన స్వస్తిక్ వాళ్ళ కారపొడి, పసుపు చక్కగా వాడుకొని మన వంటలు టేస్టీగా చేసుకోండి. దీంట్లో ములక్కాయలు ఈ పాటికి సగం కంటే ఎక్కువగా ఉడికిపోయాయి. ఇందులో టమాటో ప్యూరీ కూడా వేసి కొంచెం చిక్కగా, అంటే ఈ టమాటో ప్యూరీ ఆ పచ్చిదనం పోవాలి అంటే కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. అందుకని ఇంకా నీళ్లు వేయకుండా ఈ టమాటాలో నుంచి నూనె వచ్చేంత వరకు దీన్ని చక్కగా కుక్ చేసుకొని తర్వాత నీళ్లు పోసి మనం దీన్ని మరింత టేస్టీగా ఎట్లా చేయాలో చూద్దాం. మూత పెట్టేసి ఒక 3 నిమిషాల పాటు చక్కగా కుక్ చేసుకుందాం. కింద మాడకుండా మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి. నూనె పైకి వచ్చిందంటే అప్పుడు మనకు ఒక మంచి గ్రేవీ దీంతో చేసుకోవడానికి కుదురుతుంది. ఈ ములక్కాడ కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులో నీళ్లు వేసుకుందాం. నీళ్లు వేసుకొని చక్కగా దీన్ని కుక్ చేసుకుందాం. దీంట్లో మనం జీడిపప్పు పొడి, ఈ జీడిపప్పు పొడి కూడా దీనికి ఒక మంచి టెక్స్చర్ ఇస్తుంది, మంచి క్వాలిటీ ఇస్తుంది. అందుకని చెప్పేసి ఇందులో కొంచెం అంత జీడిపప్పు పొడి మనం వేసేసుకొని మన గ్రేవీ రెడీ చేసుకుందాం.
ఇందులో కొంచెం కలిసిపోతుంది కానీ కొంచెం చిక్కగా టమాటోలోని పులుపుని తగ్గించడం కోసం మనం నీళ్లు వేసుకున్నాం. ఈ జీడిపప్పు కూడా ఇందులో పడి చక్కటి గ్రేవీ ఇది చక్కగా కుక్ అవుతుంది. కొంచెం చిక్కపడుతుంది కానీ ఆ చిక్కపడుతూ మధ్యలో మనం కలుపుకుంటూ చక్కగా దీన్ని చేసుకుందాం. చివరిగా మనం కట్ చేసుకున్న ఈ వంకాయ ముక్కలు అందులో తేలుతూ పర్ఫెక్ట్గా ఉంటాయి కానీ చాలా టెండర్గా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి లాస్ట్లో వేసుకుందాం. మరి ఈ లోపల కొత్తిమీరను కూడా లైట్గా చాప్ చేసేసి మనం వాడేసుకుందాం. మరి ఇప్పుడు జీడిపప్పు కూడా ఇందులో కుక్ అయి మంచి గ్రేవీ అనేది మనకి కనిపిస్తుంది. మనం కట్ చేసుకున్న ఫ్రై చేసుకున్న ఈ వంకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకుందాం. ఎప్పుడైనా కానీ ఈ టమాటా జీడిపప్పు వేసుకుంటే అందులో కొంచెం అంతా ఆ పంచదార కూడా మరీ ఎక్కువ కాదండి, చాలా కొంచెం, అది ఆ పులుపుని కొంచెం కట్ చేసుకుంటూ మనకి మంచి గ్రేవీలా తయారవుతుంది. మీకు చిక్కగా కావాలంటే ఈ విధంగా, ఎందుకంటే ఇది వేసుకొని తింటుంటే రొట్టెలతోటి భలే బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ కొంచెం ఉప్పు తక్కువ ఉంది, ఉప్పు దీంట్లో కావాల్సినంత. ఇప్పుడు అలాగే మనం కట్ చేసుకున్న కొత్తిమీర కూడా ఇందులో వేసుకుందాం. చాలా ఈజీగా మంచి రొట్టెలతో పాటు తినడానికి రెడీ అయిపోయింది. రొట్టెలనే కాదు, అన్నంతో పాటు తిన్నా ఇది బ్రహ్మాండంగా ఉంటుంది. కొంచెం చిక్కగా చేశాను, మీకు కావాలంటే మరింత గ్రేవీలా చేసుకోవడం కోసం కొంచెం నీళ్ళని మనం యాడ్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మంచి పర్ఫెక్ట్ ఇలా తింటూ ఉంటే ఇలా ఇంకా సప్పరిస్తూ తినాలనిపించే విధంగా మన కర్రీ రెడీ అయిపోయింది. తింటూ ఉంటే ఇంకా సప్పరిస్తూ చక్కగా తినాలనే విధంగా రెడీ అయిపోయింది. ఆ వంకాయలు కూడా ఆ జ్యూస్ని పీల్చుకొని మంచిగా ఉంటుంది. కొంచెం చల్లారిన తర్వాత మరి దీన్ని చపాతీలతో అన్నంతో దేనితోటైనా ఎంజాయ్ చేసేయచ్చు. వంకాయ ముక్కలు అన్నీ వేసేసి మళ్ళీ స్టవ్ కట్టేసిన ఇలా మూత పెట్టేసి ఉంచినప్పుడు ఆ వంకాయలు అంత చక్కగా మగ్గి అందులో నుంచి కొంచెం నూనె బయటికి కూడా వచ్చేస్తుంది. చూడండి ఎంత చూడడానికి కూడా ఈ గ్రేవీ ఎంతో బాగుంది. ఇందులో మన ములక్కాడలు అవి ఇంకా అద్భుతంగా చక్కగా ఉన్నాయి. వెజిటేరియన్స్కి ఈ డ్రమ్ స్టిక్సే చాలా చాలా మంచి టేస్ట్ ఇస్తాయి. సాంబార్లో వేసుకోండి, ఎందులోన్నా వేసుకోండి. ముఖ్యంగా ఈ వంకాయ కానీ ములక్కాయ కానీ కొంచెం టమాటో పడిందంటే ఆ టమాటోని వెరైటీగా ఒక మంచి గ్రేవీలా ఎలా తయారు చేసుకోవాలో మీరు ఈరోజు చూశారు. అలా తింటూ ఉంటే ఆహా నోట్లో పెట్టుకోగానే భలేగా ఉంటుంది. సో మరి దీన్ని చక్కగా ఎంజాయ్ చేసేద్దామా. కూర ఎంత బాగుంటుందంటే ఒట్టి ఆ వంకాయలు తింటుంటేనే అందులో భలే సూపర్గా ఉంటుంది. దీంట్లో మనం వంకాయ ముక్కలు, మన ములక్కాయ ముక్కలు, అందులో ఆ కూర కూడా చక్కగా ఎంతో చక్కగా పర్ఫెక్ట్గా ఉంది. చక్కగా అని చెప్తూ ఉంటాను. ఆ వంకాయ ముక్కలు ఇంకొకటి ఏంటంటే ములక్కాయలో మంచి టేస్ట్ అంతా బయటకు వస్తుంది. ములక్కాయలు ఏంటి టేస్ట్ బయటికి రావడమా, సాంబార్లో వేస్తే మరి ములక్కాయ టేస్ట్ ఎంత బాగుంటుంది. ఈ ములక్కాయలు తింటూ ఉంటే అంత చూడటానికి గొప్పగా ఉండదు, కానీ సాంబార్లో వేసిన ఇలా కూరలో వేసుకున్నా చాలా కమ్మగా ఉంటుంది. మరి నేను తినేసి వారేవా అంటాను. మరి మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని సూపర్ అంటే సూపర్ అని చక్కగా ఎంజాయ్ చేయండి. ప్రతి బైట్లో అద్భుతం అంటే అద్భుతం. మరి సూపర్ అంటే సూపర్గా ఉంది, తప్పకుండా వండుకోండి. మునక్కాయ వంకాయతో టమాటో కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా ప్యాన్లో నూనె వేసి కొంచెం వేడెక్కిన తర్వాత చూపించిన విధంగా వంకాయ ముక్కల్ని కట్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మొదటిగా నూనె పీల్చుకున్న కొంచెం వేగిన తర్వాత నూనెంతా వదిలేస్తుంది. అప్పుడు ఆ ముక్కలు తీసి ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఆ మునగకాయలు కూడా వేసి చక్కగా వేయించుకొని పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కుక్ చేసుకోవాలి. అలా 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత దాంట్లో జీలకర్ర పొడి, కారం, చేసుకున్న టమాటో ప్యూరీ కూడా అందులో వేసుకొని ఒక 4-5 నిమిషాల పాటు నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత కొన్ని నీళ్లు పోసి దాన్ని కలుపుకుంటూ దాంట్లో జీడిపప్పు పొడి చూపించిన విధంగా వేసుకొని అది చిక్కబడ్డ తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కలు కూడా వేసి చిటికెడంత పంచదార కూడా వేసి చివరిలో కొత్తిమీర కూడా వేసి దాన్ని కలిపేసి మూత పెట్టేయాలి. తర్వాత స్టవ్ కట్టేసి ఒక 4-5 నిమిషాల తర్వాత కొంచెం పైకి నూనె తేలుతూ ఉంటుంది. దాన్ని వేడివేడిగా రొట్టెలతో కానీ అన్నంతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది.